డియర్ ఆల్, ఇది మా బకాసురా. నేను ఈరోజు బకాసురాని ఇంట్రడక్షన్ చేస్తున్నాను మీకు. బకాసురా ఏంటంటే స్పెషల్ నాన్ వెజ్ బిర్యానీ, దమ్ బిర్యానీ స్పెషల్, ఫ్రై బిట్ బిర్యానీ, దమ్ బిర్యానీ, వెజ్ కర్రీసు, వెజిటేరియన్ కర్రీసు, నాన్ వెజ్ కర్రీసు స్పెషల్. ఈరోజు మా బకాసురా ఫుల్గా మీకు చూపిస్తాను. సో ఇలా లోపలికి వెళ్ళిపోదాం. ట్రాఫిక్లోంచి వెళ్తున్నాను. సో ఇది బకాసురా, ఇది కౌంటరు. ఇది సర్పవరం నుంచి ఇలాగ మాధవపట్నం రోడ్డు వైపు వస్తే ఉంటుంది. ఇది ఈ బకాసురాని మనకి. ఇవి డైనింగ్ టేబుల్స్. ఈ ఫుడ్ మేకింగ్ వేరే బ్రాంచ్ పెట్టారు, అక్కడ ఫుడ్ మేకింగ్ జరుగుతుంది. మేకింగ్ ఇగో ఈయన ఓనర్ గారు బుజ్జి పరమేశ్వరరావు గారిని, బుజ్జి గారు. మేము హైజీన్లో మొత్తం ప్రాసెసింగ్ అంతా, ఫుడ్ ప్రాసెసింగ్ అంతా చేస్తాం. లోపల ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చూపిస్తాం. ఇవి కర్రీస్ ఆల్రెడీ మేక్ అయిపోయిన ఫుడ్. ఇదేమో చికెన్ గోంగూర, ఇది వెజ్ ఫ్రై, ఇది వెజ్ కర్రీసు. ఇదో ఇవన్నీ కర్రీసు, వెజ్ నాన్ వెజ్ కర్రీస్ మొత్తం అన్నీ ఉంటాయి. సో ఇలాగా కర్రీస్ మేకింగ్. ఇలా మొత్తం ఇప్పుడు దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. మొత్తం ప్రాసెసింగ్ అంతా దమ్ బిర్యానీ మసాలాలు మిక్స్ చేసి పెట్టారు. ఇదేమో రైస్కి బిర్యానీకి సంబంధించినవన్నీ వేశారు ఇందులో. ఇప్పుడు కర్రీ రెడీ అవుతుంది. నెత్తల్ ఎగురు కర్రీ మేకింగ్ ప్రాసెస్. చికెన్ ఫ్రై కూడా చూపిస్తాను. ఇదే చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. ఇది ఇంకో దమ్ బిర్యానీ బాణీలు అనమాట, దమ్ బిర్యానీ బాణీలు. ఓకే, అండ్ క్యాటరింగ్ మా స్పెషల్. ఒకసారి ఇంట్రడక్షన్ బుజ్జి గారు క్యాటరింగ్ గురించి చెప్పండి. మన దాంట్లో క్యాటరింగ్ అన్నీ వెజ్ నాన్ వెజ్. ఇంట్లో మీరు వండుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుంది. అన్నీ సొంత మసాలాలు. బకాసుర్లో ఫుడ్ అంటే మీ ఇంట్లో ఫుడ్లే ఉంటుంది. ఇదిగో ఇలా బిర్యానీ రెడీ అయింది. ఒక బాణీ రెడీ అవుతుంది. ఇంకో బాణీ నిమ్మకాయ జల్లుతున్నాడు, నిమ్మ వాటరు. ఇంకో బాణీ ఇక్కడ ఫ్రై, చికెన్ ఫ్రై. ఇంకో బాణీ అంటే 15 కేజీలు 20 కేజీలు అలా ఉంటుంది అనమాట ఆ బాణీ. ఓకే, మళ్ళీ బిర్యానీ తయారయ్యాక ఒకసారి తీసింది చూపిస్తాను ఎలా ఉంది. బిర్యానీ తయారైంది, ఇగో తీస్తున్నాడు అబ్బాయి. వేరే చోటకు పంపించడానికి. పిఠాపురం బ్రాంచ్ ఒకటి ఉంది మాకు. పిఠాపురంలో బ్రాంచ్, కాకినాడలో 2 బ్రాంచ్లు ఉన్నాయి. కొత్తగా ఒక బ్రాంచ్ పెట్టాను. పిఠాపురంలో ఒక బ్రాంచ్ ఉంది. బిర్యానీ ఇలా ఉంటుంది బండిలో, వేడిగా, ఎప్పుడూ వేడిగా ఉంటుంది. వేడిగా సర్వ్ చేస్తాం బిర్యానీ. దమ్ బిర్యానీ, ఫ్రై బిట్ బిర్యానీ. ఓకే, థ్యాంక్ యూ. ఇది వేడి సాంబారు తర్వాత ఇప్పుడు కర్రీస్ చూపించబోతున్నాను. ఇప్పుడు కర్రీ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇది చేపల ఎగురు, ఇది నెత్తళ్ళ ఫ్రై, ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ, ఆ చివరిది వచ్చేసి చేపల పులుసు, ఇది పునుకులు కర్రీ, ఇది ఫ్రై, బెండకాయ ఫ్రై, ఇది పప్పు, ఇదేమో ఎగ్ కర్రీ, అదేమో మామిడికాయ చికెను, ఇది మామూలు చికెన్ కర్రీ, అది గోంగూర చికెను, ఇది వచ్చేసి కందనకాయలు ఫ్రై అనమాట. లివర్ కందనకాయ ఫ్రై. ఓకే, ఇది సెకండ్ బ్రాంచ్, బకాసురా సెకండ్ బ్రాంచ్ సర్పవరం జంక్షన్లో. విశాఖ పాల్ డైరీ ఉంటుంది కదా, సర్పవరం జంక్షన్లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది కదా, బస్ స్టాండ్ పక్కనే
సర్పవరం జంక్షన్లో. ఇది లోపలికి వెళ్దాం. ఇలా ఉంటుంది బకాసురా సెకండ్ బ్రాంచ్. మెయిన్ రోడ్లో అనమాట. మెయిన్ రోడ్లో పక్కనే కౌంటర్లో బకాసురా ఐటమ్స్ ఇవన్నీ సేమ్ ఐటమ్స్ అక్కడ ఉంటాయి, ఇక్కడ కూడా అయ్యే ఉంటాయి. సేమ్ అక్కడ ఏం ఐటమ్స్ ఉంటాయి, ఇక్కడ ప్రొడక్షన్ అంతా ఫుడ్ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అక్కడే హెడ్ ఆఫీస్లో. ఇది బ్రాంచ్ సర్పవరం జంక్షన్లో ఉంది. సో మనకి ఇలా వస్తుంది. అంటే మళ్ళీ డైనింగ్ ఉంది, ఏసీ డైనింగ్. ఇది ఏసీ డైనింగ్. ఏసీ డైనింగ్ ఇలాగా మొత్తం ఏసీ డైనింగ్ అన్నమాట. ఓకే, మీరు ఫ్యామిలీతో వచ్చి ఇంచక్క భోజనం చేయొచ్చు. వెజిటేబుల్ మీల్స్ ఉంటుంది, నాన్ వెజ్ స్పెషల్స్ ఉంటాయి. మొత్తం దమ్ బిర్యానీ మీకు అన్నీ చెప్పాను కదా. బకాసురా బిర్యానీ పార్సిల్ టేక్ అవే తీసుకెళ్తే కాస్ట్ 150 రూపీస్ ఫుల్ బిర్యానీ. దమ్ బిర్యానీ అయినా ఫ్రై బిట్ బిర్యానీ అయినా. ఓకే, అయితే దమ్ ఉందా తక్కువ టైం ఎక్కువ. టేక్ అవేలో పార్సిల్ తక్కువ కాస్ట్. మనం ఏదైనా ఫుల్ పట్టుకెళ్తే ఇద్దరు తినొచ్చు, బాగుంటాయి. ఓకేనా, వెజ్ నాన్ వెజ్ అన్నీ స్పెషల్స్. క్యాటరింగ్ మా స్పెషల్. ఫుడ్ ఆర్డర్ చేస్తే క్యాటరింగ్ మేము సప్లై చేస్తాం మొత్తం. ఓకేనా, థ్యాంక్ యూ.